హలో ట్రేడర్స్, ఇవాళ డేట్ వచ్చేసి 6 డిసెంబర్ ట్రేడర్స్. ఇవాళ నేను ట్రేడర్స్ ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. ఓకే, చూడండి పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్ ఏవైతే నా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 10,000 అయ్యే 10,000 ఉన్నాయి. సో నేనేం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. కానీ ట్రేడర్స్ నేను ఇవాళ ఏమేం చేసినా అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, వాట్సాప్కి వచ్చేస్తే 11:05 రేంజ్లో ఉంది. 1 అవర్ రేంజ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1 అవర్ రేంజ్లో ఉంది అని పోస్ట్ చేసిన. ఓకే, అదేంది అనేది దాని తర్వాత ఏం చూసినా అనేది ఒకసారి చూసుకుందాం. ట్రేడర్స్, మార్కెట్ మార్నింగ్ ఇది హై, ఇది 1 అవర్ లో. ఓకే, ఇది ఒక రేంజ్, స్ట్రాంగ్ పెద్ద రేంజ్ ఉంది అండ్ నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది. సో సింపుల్గా ఏంది, నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది కాబట్టి ఓన్లీ సెల్ సైడే ఎంట్రీస్ చూడాలి. ఓకే, నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంటే ఓన్లీ బై సైడే ఎంట్రీ చూడాలనే ఒక సింపుల్ రూలు అండ్ దాంతోపాటు సెటప్. ఓకే, కానీ ట్రేడర్స్ మార్కెట్ చూస్తా అంటే మంచిగా ఫస్ట్ 1 అవర్ షార్ప్గా కిందికి వచ్చింది. కానీ ఈ టైంలో ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడర్స్ ఇవాళ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ ఏవైతున్నాయో అవి ప్రైసెస్ అనేది టూ మచ్గా ఉన్నాయి ట్రేడర్స్. అంటే 170, 160 ఆ విధంగా ఉన్నాయి. సో ప్రీమియం డికే చేస్తానికి మార్కెట్ సైడ్ వేస్ అవుతుందని మార్నింగే ప్లాన్ వేసిన. అందుకే ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితేనే, అంటే ఈ లెవెల్ 11 నేను పోస్ట్ చేసిన, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే సింపుల్గా ట్రెండింగ్ మార్కెట్ ఉండొచ్చు, లేదంటే ఓన్లీ సైడ్ వేస్ ఉంటుందని ఒక థియరీకి వచ్చేసిన. ఎందుకంటే ట్రేడర్స్ చూడండి, 4వ తారీఖు మార్కెట్ ట్రెండింగే ఉంది, దానికన్నా ముందు మార్కెట్ ట్రెండింగే ఉంది. కానీ 5వ తారీఖు ఆఫ్ వరకు మార్కెట్ ట్రెండింగ్ వచ్చి దాని తర్వాత సైడ్ వేస్ అవ్వడం మొదలుపెట్టింది ట్రేడర్స్. సో అప్పటి నుంచి ట్రెండింగ్, నిన్నటి రోజు సగము, ఇవాళ రోజు మొత్తం ఆఫ్. అందుకే ట్రేడర్స్ ఇదొక సపోర్ట్ లెవెల్ అండ్ ఇవాళ లో కూడా 1 అవర్ లో కూడా. సో ఇది లెవెల్ కనుక బ్రేక్ చేస్తే సింపుల్గా ఈడేమైనా రిట్రేస్మెంట్ వస్తే బై సెల్ ఆన్ రైజ్ చేద్దామని చూసిన. కానీ మార్కెట్గా నాకైతే ప్లాన్ ఇవ్వలేదు. కానీ ట్రేడర్స్ లాస్ట్ మూమెంట్లో 240 ఆ టైంలో ట్రేడర్స్ చూడండి సింపుల్గా ఒక ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసిన. ఓకే, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసిన కానీ ట్రేడర్స్ నాకు ఇక్కడ ఇండికేటర్ అనేది నాకు సెల్ సిగ్నల్ ఇవ్వలేదు. సో సెల్ సిగ్నల్ ఇవ్వకపోవడం అండ్ దాని తర్వాత టాప్ అనేది ఈ లెవెల్ ఉండేసరికి మార్కెట్ 7 వరకు వచ్చి ఇట్లా కిందికి వస్తుందని చూసిన. వెయిట్ చేసే లోపల మార్కెట్ పోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ సంగతి. ఓకే, నిఫ్టీ ట్రేడర్స్, నిఫ్టీలో ట్రేడర్స్ మంచిగానే బాగానే ఉంది. ఏంటంటే ట్రేడర్స్ నిన్నటి కన్నా పైన ఉంది, ఓన్లీ బై సైడే చూడాలి. కానీ ట్రేడర్స్ మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి వస్తున్నప్పుడు నేను సింపుల్గా ఇక్కడ సెల్ ఆన్ రైజ్ చూద్దాం అనుకున్నా. కానీ మార్కెట్ ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఇవ్వకుండానే పైకి పోయింది. ఓకే, ఇది కూడా ఒక రేంజ్లోనే అయిపోయింది. సో ఇక మార్కెట్లో నేనేం చేయలేదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి. పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్ అండ్ ఫండ్స్. ఓకే, ఈ 629 ఇప్పుడు యాడ్ చేసిన. ఎందుకు అంటే ట్రేడర్స్ 9,300 ఉండే, 10,000 అకౌంట్తో నేను గ్రో చేయాలనుకుంటాను కాబట్టి మీకు చూపిస్తానికి కూడా మంచిగా ఉంటుంది నేను ఏం చేసినో ఏం చేయలేదో అని. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.